హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరో బాంబు పేల్చింది. సెబీ చైర్మన్ మాధవీపురి పుచ్చుపై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ విదేశీ కంపెనీలో సెబీ చీఫ్కి వాటాలున్నట్లు ఆరోపించింది. మారిషస్ బినామీ కంపెనీలో వాటాలున్నట్లు ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ రీసెర్చ్. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరో బాంబు పేల్చింది. సెబీ చైర్మన్ మాధవీపురి బుచ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్కి వాటాలున్నట్లు ఆరోపణలు చేసింది. అండ్ మారిషస్ బినామీ కంపెనీలో వాటాలున్నట్లుగా ఈ ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ రీసెర్చ్. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సుకుమార్, ఏంటిది, ఎంతవరకు నమ్మొచ్చు? దీని తర్వాత తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఆమె సెబీ చైర్మనేనా? పృథ్వీ, మనకి ముఖ్యంగా అంటే ఏదైతే ఇప్పటి వరకు అలిగేషన్స్ వచ్చాయో హిడెన్బర్గ్ చెప్పిన రీతిలో, దాని ప్రకారం మాధవి బుచ్ ప్రస్తుతం మనకి సెబీ చైర్పర్సన్ గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ తో కలిసి గతంలో తను ఓపెన్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మారిషస్ రూట్ల నుండి పెట్టుబడులు పెట్టిన విధానం కావచ్చు, అదానీకి సంబంధించిన కంపెనీలో అక్కడ సైఫనింగ్ చేశారనే స్కాండల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా హిడెన్బర్గ్ రిపోర్ట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కేవలం షార్ట్ సెల్లింగ్ కి ఒక రీసెర్చ్ సంస్థ దానికి మాత్రమే పరిమితం కాకుండా దీన్ని ఒక పర్సనల్ గా కూడా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని సెబీ అర్ధాంతరంగా కొట్టివేస్తూ తర్వాత సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టిన పరిస్థితి మనకు తెలుసు. సో అటు సుప్రీంకోర్టులో క్లియరెన్స్ రావడం, సెబీ రెండోసారి ఇచ్చిన చార్ట్ షీట్ లో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి చాలా క్లియర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వీటిని అన్నిటినీ బేస్ చేసుకుని మనం అంటే నిన్న వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాన్ని బట్టి చూస్తే ఏదైనా ఒక కంపెనీ మీదకి వీళ్ళు మళ్ళీ ఇంకొక కంపెనీని ఏమైనా ఐడెంటిఫై చేశారనే ఆలోచన అందరికీ, ఇన్వెస్టర్లకి అందరికీ వచ్చింది. కాకపోతే అందుకు సర్ప్రైజింగ్ గా సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సెబీ చైర్మన్ మీదనే డైరెక్ట్ గా ఇలాంటి అలిగేషన్ అంటే స్కాండల్ జరిగింది అనే ఒక అలిగేషన్ రేజ్ చేయడం అనేది మాత్రం ఒక విధంగా ధైర్యం అనే అనుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నింగ్ బాడీ, ఇండియాలో ఒక గవర్నింగ్ బాడీకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పూర్తి ఆధారాలతోటి ఒక రిపోర్ట్ తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఐపీఈ ప్లస్ ఫండ్ అనే ఒక అతి చిన్న మారిషస్ ఫండ్ సెటప్ చేసి తద్వారా అదానీలో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇండియా ఇన్ఫోలైన్ అనే ఒక సెక్యూరిటీ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్ తో టైఅప్ అయ్యి ఈ ఎంటైర్ ప్రాసెస్ లో డబ్బులు సంపాదించారు. దాదాపు $875,000 వాళ్ళు దీని ద్వారా స్టైఫన్ చేశారని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాకపోతే డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తారు. అంటే గతంలో మనకి ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్స్ కావచ్చు, ఈ స్కాండల్ సంబంధించి గతంలో మనకి అదానీ మీద రిపోర్ట్ వచ్చిన వెంటనే ఏదైతే అదానీ వెళ్లి సెబీ చైర్మన్ కలిసాడో ఈ వార్తలన్నింటినీ కూడా ఒక డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక రిపోర్ట్ చేసి వాళ్ళు పంపించడం జరిగింది. అదే కాకుండా పర్సనల్ ఈమెయిల్స్ ఏవైతే ఇండియా ఇన్ఫోలైన్ కి సెబీ చైర్పర్సన్ పంపించిన పర్సనల్ ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ను కూడా పబ్లిష్ చేస్తూ దానికి సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ అంటే ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లో తన సిగ్నేచర్ ఉన్న డాక్యుమెంట్స్ ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 2017 నుండి 2022 వరకు ఈ దందా జరిగింది అంటూ కూడా రిపోర్ట్ లో చాలా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. కాకపోతే సెబీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి దీని మీద ఖండన కానీ లేకపోతే దీని మీద ఒక అనౌన్స్మెంట్ కానీ ఏది ఇప్పటి వరకు రాలేదు. బహుశా సాయంత్రం అయింది కాబట్టి దీని మీద రేపు స్పందించే అవకాశం ఉంటుందా, లేకపోతే స్పందించకుండా ఉంటే మాత్రం సోమవారం పొద్దున మనకి మార్కెట్ ఓపెనింగ్ టైం లోపల కనుక క్లారిటీ రాకపోతే మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కంపెనీ అయితే కేవలం ఆ కంపెనీయో లేకపోతే ఆ గ్రూప్ కు సంబంధించిన షేర్ లో కిందకెళ్లే అవకాశం ఉంటుంది కానీ బట్ సెబీ ఒక గవర్నింగ్ బాడీ చైర్మన్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మొత్తం మార్కెట్ ట్రాన్స్పరెన్సీ మీదనే ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. పృథ్వీ. రైట్ సుకుమార్.